హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు డే 12 వ్లాగ్లో అయితే ఎంత వెయిట్ ఉన్నాను, అలాగే ఏం డైట్ తీసుకున్నాను అని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. ఇదిగోండి, ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అయితే లేవగానే ఫస్ట్ వెయిట్ అయితే చెక్ చేసుకుంటున్నాను. ఈరోజు వెయిట్ వచ్చేసి 62.65 అయితే ఉన్నాను. అలాగే డే లెవెల్లో చూసుకున్నట్టయితే 62.70 అయితే ఉన్నాను. టోటల్గా అయితే 150 గ్రామ్స్ అయితే వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. ఇలా రోజు కొంచెం అలా అయితే వెయిట్ లాస్ అవుతున్నాను అనమాట. స్పీడ్గా ఒకేసారి అవ్వకుండా కొంచెంగా అయితే అవుతున్నాను. ఎందుకంటే బాగా ఎక్సర్సైజెస్ అవి ఏం చేయట్లేదండి. వాకింగ్ కూడా కొంచెమే చేస్తున్నాను, మరీ ఎక్కువగా ఏం చేయట్లేదు. అందుకని వెయిట్ లాస్ కూడా స్లోగా ఉందన్నమాట. మీరు చూస్తున్నట్టయితే ఇప్పటికైతే నేను ఒక 2 కేజెస్ పైనే వెయిట్ లాస్ అయితే అయ్యాను. నా స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి 64.95, ఇప్పుడైతే 62.65 అయితే ఉన్నాను. టోటల్గా ఒక 2 కేజెస్ మీద కొన్ని గ్రామ్స్ అయితే వెయిట్ లాస్ అయ్యానమాట. రోజు లేవగానే ఫస్ట్ డీటాక్స్ డ్రింక్ చేసుకుంటాను. ఈరోజు డీటాక్స్ డ్రింక్ చేసుకోలేదు, ఓన్లీ ప్లెయిన్ హాట్ వాటర్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి 10 o'clockకి నేను వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఓవర్ నైట్ ఓట్స్ అయితే చేసుకుంటున్నాను. ముందు రోజు నైటే నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా ఓట్స్, అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ చియా సీడ్స్, అలాగే కొన్ని పాలు అయితే యాడ్ చేసి నానబెట్టేసుకున్నాను. ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నానండి నేను ఇవి. అవి మంచిగా పొద్దున్న లేసేసరికి మంచిగా నానిపోయినాయి. ఇప్పుడైతే కొంచెం మా వారి కోసం పక్కకు తీసేసి నాకు కావాల్సినంత నేను ఉంచుకొని అందులో కొంచెం పాలు అయితే యాడ్ చేసుకొని లిక్విడ్ కన్సిస్టెన్సీ లాగా వచ్చేలాగా చూసుకున్నాను. తర్వాత ఇందులో కొద్దిగా హనీ యాడ్ చేసుకుంటున్నాను. పొరపాటున హనీ అయితే ఎక్కువగా పడిపోయిందనమాట. యాక్చువల్గా డిజైన్ లాగా వేద్దాము అనుకున్నాను, అది డిజైన్ కాస్త ఎక్కువగా పడిపోయింది అనమాట. తర్వాత అయితే ఫ్రూట్స్ అయితే యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఈరోజైతే ఫ్రూట్స్లో వచ్చేసి దానిమ్మ గింజలు, అలాగే బనానా అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఓవర్ నైట్ ఓట్స్ తీసుకోవడం వల్ల అయితే మన బాడీకి కావాల్సిన గుడ్ కార్బోహైడ్రేట్స్, అలాగే ఫైబర్, అలాగే విటమిన్స్, మినరల్స్ అయితే బాగా లభిస్తాయండి. మనం చియా సీడ్స్ తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా లభిస్తాయి. అలాగే అందులో ఎక్కువగా ఫైబర్ అయితే ఉంటుందన్నమాట. మన హెల్త్కి చాలా మంచిది. ఎలాంటి ఆయిల్ లేదు దీంట్లో, అయితే ఎలాంటి బాయిలింగ్ కానీ ఏమీ లేదన్నమాట. హెల్దీ ఫుడ్ అంటే హెల్దీ ఫుడ్. ఫస్ట్లో నేను ఇది ట్రై చేయనంత వరకు నాకు వామ్మో ఎలాగుంటుందో అనిపించింది, కానీ ట్రై చేసినాక నాకు ఏమర్థమైందంటే చాలా టేస్టీగా ఉందండి. ఇదిగోండి, ఇందులోనే కొన్ని యాపిల్ ముక్కలు, అలాగే కొన్ని స్ట్రాబెర్రీ ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పంకిన్ సీడ్స్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేసుకొని నా బ్రేక్ఫాస్ట్ని అయితే కంప్లీట్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఈ బ్రేక్ఫాస్ట్. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. అంటే మనం ఫ్రూట్స్ వేసుకున్నాం కాబట్టి మనకి ఎక్కడ ఓట్స్ తింటున్నాము, ఏదో గడ్డి తింటున్నాము అలా ఏమీ ఉండదు. ఎందుకనంటే మనం ఇందులో పాలు వాడుతున్నాము, అలాగే ఫ్రూట్స్ వాడుతున్నాము. ఈరోజైతే నేను ఇంకా హనీ కూడా యాడ్ చేసుకున్నాను కాబట్టి కొంచెం స్వీట్నర్ కూడా యాడ్ అయ్యింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అసలుకి హనీ యాడ్ చేయడం వల్ల. నార్మల్గా అయితే నేను ఇదివరకు కూడా చేశాను, హనీ అయితే యాడ్ చేసుకోలేదు. మీరు ఒకవేళ ఆ వీడియో చూసుంటే మీకు తెలుస్తుంది అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అయితే ఇంట్లో పపాయ ఉందనమాట. నేను మా వారు వచ్చాక కట్ చేద్దామని ఆగితే మా పాప అసలు ఎక్కడండి, అమ్మ పపాయ కావాలి, పపాయ కావాలి, కట్ చేయి అని గోల్ అంటే గోల్ పెట్టింది అనమాట. ఇంకా తన కోసం అయితే పపాయ అయితే కట్ చేశాను. సో ఎలాగూ మనం కూడా మార్నింగ్ ఓవర్ నైట్ ఓట్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మిడ్ మార్నింగ్ స్నాక్ తీసుకుందాంలే, పపాయ ఎలాగూ కట్ చేస్తున్నాం కదా అని చెప్పేసి నేను కూడా కొంచెం ఒక బౌల్ పపాయ అయితే తీసుకున్నాను. పపాయ మనకి హెల్త్కి చాలా మంచిదండి, మన బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మనకి స్కిన్ గ్లో కూడా బాగా పెరుగుతుంది అనమాట. ఇది మనం ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు, లైక్ క్లెన్జర్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఎప్పుడైనా ఇలా పపాయ ఫ్రూట్ని కట్ చేసినప్పుడు ఒక 2 పీసెస్ని మనం ఫేస్ని మంచిగా క్లీన్ చేసుకోవడానికి అప్లై చేసుకోవచ్చు. నేనైతే చేస్తుంటాను. బాగా పండిపోయింది కొంచెం పక్కకు తీసుకొని ఫేస్కి, హ్యాండ్స్కి అయితే అప్లై చేస్తూ ఉంటాను అనమాట. ఇంక ఈరోజు మిడ్ మార్నింగ్ స్నాక్ కూడా తీసుకున్నాను. మిడ్ మార్నింగ్ స్నాక్ వచ్చేసి నేను 11 to 12 లోపు తీసుకుంటానండి. 10కి బ్రేక్ఫాస్ట్ చేస్తాను కదా, 11:30 or 12 అలా తీసుకుంటాను అనమాట.
అది కూడా ఆకలి వేస్తే తీసుకోవాలండి, ఆకలి వేయకపోతే కాదు. నేనైతే ఈరోజు ఆకలి లేదు, కాకపోతే తీసుకున్నాను. అంటే నాకు పపాయ చూడగానే స్వీట్గా ఉంటుందేమో అని చెప్పేసి తినాలి అనిపించింది. అందుకని చెప్పేసి ఈరోజు అయితే నేను కూడా తిన్నాను. నార్మల్గా అయితే నేను మిడ్ మార్నింగ్ స్నాక్ అసలు చూపించను, ఎప్పుడైనా తింటే రేర్గా చూపిస్తాను. ఈరోజు అయితే తిన్నాను అనమాట. ఇంకా మిడ్ మార్నింగ్ స్నాక్ కూడా అయిపోయింది. అయితే ఇంకా లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ అయితే ఈరోజు నేను ఒక చట్నీ చేస్తున్నాను, పుదీనా టొమాటో చట్నీ అయితే చేస్తున్నాను. అందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. దానికోసం అని చెప్పేసి 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, అలాగే ఒక 4 ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకొని ఫస్ట్ వీటిని అయితే దోరగా ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత ఇవన్నీ అయితే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. నేను ఎప్పుడు పచ్చిమిర్చితో చేసుకుంటాను చట్నీ, ఈసారి అయితే ఎండుమిర్చితో చేస్తున్నాను. చాలా అంటే చాలా నచ్చింది నాకు టేస్ట్. అంటే ఈ ధనియాల ఫ్లేవర్ కానీ, అలాగే పచ్చిశనగపప్పు ఫ్లేవర్ కానీ చాలా టేస్టీగా ఉందన్నమాట. తర్వాత ఇక్కడైతే ఒలిచి పెట్టుకున్న పుదీనా, అంటే పుదీనా నేను ఒక్క కట్ట తీసుకున్నానండి. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది, నాకు చట్నీ చేయాలి అని అనిపించేసింది అనమాట. ఇంకా పుదీనానైతే మంచిగా శుభ్రంగా కడిగేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసేసి, ఇదిగోండి కడాయిలో కొంచెం ఆయిల్ వేసి పుదీనా అంతా యాడ్ చేసేసుకుంటున్నాను. పుదీనా యాడ్ చేసుకొని కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే ఇందులోకే ఇంట్లో కొంచెం కొత్తిమీర కూడా అవైలబుల్గా ఉంది. సో కొత్తిమీరను కూడా మంచిగా శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా కొంచెం చాప్ చేసి అయితే యాడ్ చేసేసుకున్నాను. ఫస్ట్ వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. కొత్తిమీర పుదీనా చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది, మన ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇదిగోండి కొత్తిమీర పుదీనా కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి నేను ఒక 3 టమాటాలను అయితే కట్ చేసి యాడ్ చేసుకున్నాను. అలాగే దాంతోపాటు ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు అయితే యాడ్ చేసుకున్నాను. చింతపండు వేసుకుంటేనే రోటి పచ్చళ్ళు అనేవి బాగుంటాయి కదా, అందుకని చెప్పేసి. అనుకుంటారేమో రోట్లో చేస్తానని, రోట్లో అయితే చేయట్లేదండి, మిక్సీ జార్లోనే చేస్తున్నాను. నాకు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ఉన్నాయి కదా, అవి అయితే వేసేసి మిక్సీ జార్లో కొంచెం గ్రైండ్ చేసుకుంటున్నాను. అంటే ఆకు వేసిన తర్వాత అంత బాగా నలగవు, అందుకని చెప్పేసి నేను ఫస్టే కొంచెం ఇవి గ్రైండ్ చేసుకొని తర్వాత ఆకు అయితే యాడ్ చేసుకుంటాను. ఏదైనా అప్పటికప్పుడు చేసుకునే పచ్చళ్ళలో మనమైతే వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే యాడ్ చేసుకుంటాం కదా, వెల్లుల్లి వేసుకుంటే చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఎక్కువగా వాడుతూ ఉంటాను అసలు. ఇదిగోండి కొన్ని వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా పౌడర్ అయితే చేసేసుకున్నాను. తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా టమాటోస్ని అయితే యాడ్ చేసేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని మనం డైరెక్ట్గా కూడా తినేయచ్చు. కాకపోతే నేను ఈసారి అయితే ఫస్ట్ టైం కొంచెం పోపు అయితే పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి ఇక్కడ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ సాల్ట్ వేయడం మర్చిపోయాను అనమాట, మళ్ళీ యాడ్ చేశాను. ఇదిగోండి పోపులోకి వచ్చేసి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకొని కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత చట్నీ వేసేసి ఇంకా ఫ్రై చేసి ఒక బాక్స్లోకి అయితే తీసేసుకున్నాను. ఈ చట్నీ అయితే మనం ఒక 2-3 డేస్ కూడా తినొచ్చండి, మంచిగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంది చట్నీ మాత్రం, నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇంకా ఈరోజైతే లంచ్ ప్లేట్లోకి వచ్చేసి ఒక 100 గ్రామ్స్ ఆఫ్ వైట్ రైస్ అయితే తీసుకుంటున్నానండి. ఈ బౌల్తో మెజర్ చేసుకుంటే ఖచ్చితంగా 100 గ్రామ్స్ ఉంటుంది అనమాట. ఇంకా ఈ రైస్తో పాటు నేనైతే కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా పెరుగులో కొంచెం క్యారెట్ తురుము అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత 1 కప్పు దాకా పప్పు తీసుకున్నాను. అలాగే కొంచెం క్యారెట్ సలాడ్ తీసుకొని అలాగే కొంచెం మనం రెడీ చేసి పెట్టుకున్న పుదీనా చట్నీని అయితే తీసుకున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉందండి పప్పుతో పాటు చట్నీ కాంబినేషన్ అనేది. పాలకూర పప్పు అయితే చేశానండి. నేను పప్పు రెసిపీ ఏం చూపించలేదు కదా, పాలకూర పప్పు అయితే చేశాను అనమాట. నార్మల్గా ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను కదా, డైట్లో నేను ఏం తీసుకుంటున్నాను అనేది అయితే మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి చూపిస్తున్నాను. ఇంకా ఈరోజు అయితే నా లంచ్ ప్లేట్ ఇది. ఇంకా బటర్ మిల్క్ తీసుకోలేదు, ఎలాగో పెరుగు తీసేసుకున్నాను కాబట్టి ఇంకా బటర్ మిల్క్ అయితే తీసుకోలేదనమాట. అయితే పెరుగుని మీరు ఇలా బీట్రూట్తో కానీ కీరాతో కానీ క్యారెట్తో కానీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి మనకి పప్పు అవైలబుల్గా ఉంది, అలాగే చట్నీ అవైలబుల్గా ఉంది కాబట్టి హాస్టల్లో నుంచి అయితే చపాతీస్ అయితే తెప్పించేసుకున్నాను. ఈరోజు నైట్ డిన్నర్ అయితే ఇలా ప్లాన్ చేశాను, 2 రోటీ కొంచెం పప్పు అలాగే పుదీనా చట్నీ. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్ని మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్నీ వాచ్ చేసేయచ్చు. సారీ అండి, నేను డైలీ వీడియో పోస్ట్ చేయలేకపోతున్నాను, అందుకని ఆల్టర్నేట్ డే అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒక్కసారి 50 days ఆఫ్ వెయిట్ లాస్ జర్నీ ప్లేలిస్ట్కి వెళ్ళి ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి.
సో దట్ మీకు డే వైజ్ వీడియోస్ అయితే దొరుకుతాయి అనమాట. ఎవరైనా డైట్ చేస్తున్నట్టయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.